రెడ్డి గారికి, మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ అసలు రైతు జీవన విధానం, రైతు యొక్క ఆత్మాభిమానం, వీటి గురించి, ఈ మూడింటి గురించి ఒక్క దాంట్లోనన్నా అతనికి అవగాహన ఉందా? ఒక్క విషయంలోనైనా. సహజంగా మీరు గమనించుకోండి, రైతులు అనేవాళ్ళు ఆరుగాలం పండించేసి పంట చేతికొట్టే సమయంలో దేవుడి కలిసి చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇప్పుడు చూస్తున్నామండి, చాలా ఏరియాల్లో మనకు సంబంధించినంతవరకు చాలా ఏరియాల్లో ఈరోజు వరి పంటను చూస్తున్నాం. మళ్ళీ తుఫాన్ అంటున్నారు. ఈ తుఫాన్ని చేతులు పెట్టి ఆపలేం కదా మనం, లేకపోతే ప్రభుత్వాలు వచ్చి ఆపలేవు కదా. మరి ఈ విపత్తుల నుంచి తట్టుకొని ఇంటికి పంట వచ్చిన తర్వాత మనకు 6 నెలలు దాని మీద కష్టపడ్డ రైతు చేతికి పంటకు వచ్చిన తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర ఉంటే, నాణ్యమైనటువంటి ధర కనుక వాళ్ళకి దొరికితే రైతుకి ఆనందం. సహజంగానే 5 సంవత్సరాలు వరి రైతు, ముఖ్యంగా నేను చెప్తున్నాను, వరి రైతుకి 5 సంవత్సరాల ఆదాయం వచ్చినా కూడా ఒక్క సంవత్సరం ప్రకృతి విలయతాండవంలో ఈ 5 సంవత్సరాల లాభం కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది పాడావు లాంటిది వరి అనేది. ఇక ఈ మిర్చి కావచ్చు, లేకపోతే ఈ పంటలు కొన్ని ఉన్నాయండి, అవి లాటరీ. నిస్సందేహంగా చెబుతున్నాను, లాటరీ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు మనం ఒక పంటను వేసామనుకోండి, ఆ పంట కనుక అధిక దిగుబడి వచ్చి ఇబ్బడముబ్బడగా వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లోనూ పక్క దేశాల్లోనూ అదే పంట విపరీతంగా పండింది అనుకోండి, రైతు గిట్టుబాటు ధర రాదు, ఎక్స్పోర్ట్కి అవకాశం ఉండదు, ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత సాయం చేయాల్సిందే తప్ప పెద్దగా రైతుకు ఒరిగేదంటూ ఏమి లేదు. అంటే ఇక్కడ రైతు రాజుగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ప్రతి వాళ్ళం మాట్లాడుకుంటూ ఉంటాం. సహజంగానే రైతు పుట్టక పుట్టాను నేను. ఆ బాధలు చిన్నప్పటి నుంచి కూడా, మెట్ట ప్రాంతం ఉంది మాకు, మాగాణి ప్రాంతం కూడా ఉంది. మాగాణి అధికంగా ఉంటుంది మా గ్రామంలో. రైతుల యొక్క విషయాలన్నీ తెలుసు. ఈరోజు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నమాట వాస్తవం. సహజంగానే ఆ మట్టి వాసన ఆస్వాదిస్తూ మట్టితోటి మమేకమై జీవనం సాగించిన రైతు విధానం ఈరోజు పోయిందనేది వాస్తవం. కారణం ఏంటంటే ఆ రోజు రైతుకి పక్క రైతు సాయం చేసేవాడు, బదులుకు వచ్చేవాళ్ళు, డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాదు, బదులుకు వచ్చేవాళ్ళు. ముఖ్యంగా మాసులప్పుడు కావచ్చు, అంటే నూర్పిళ్ళప్పుడు కావచ్చు, వివిధ సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు అది పోయింది. రైతు అనే వ్యక్తి, నాకు తెలిసి నేను నిస్సందేహంగా చెప్పగలను, 80% మంది రైతులు ఈరోజు, ఆ భూమి ఉన్నటువంటి రైతులు వ్యవసాయం చేయట్లేదండి. ఇది వాస్తవం. కారణం ఏంటంటే వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయం వల్ల రైతు కుటుంబం గడవడం కష్టమైపోతూ ఉంది. రెండోది, ఈరోజు ఈ చదువుల గురించి ఆలోచించేసి ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక తలకు మించిన భారం అయిపోయి 4 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా మన పిల్లవాడు ఈ పని చేయకూడదు, మనం పడే కష్టం వాడు పడకూడదు, వాడిని చక్కగా చదివిస్తే ఈరోజు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాడితో పాటు వాడి జీవితం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు వాడు దరిదాపుల్లో ఉన్న పట్టణాలకు వచ్చి పిల్లలను చదివించుకోవడం కావచ్చు, ఈ పొలాలను అమ్ముకోవడం కావచ్చు, లేదంటే కౌలుకి ఇచ్చుకోవడం కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారండి. ఈ పరిస్థితుల్లో నిజంగానే నేను ఇందా చెప్పినట్టు ఆ మట్టి మీద మమకారం, ఆ మట్టి వాసనకు అలవాటు పడ్డ రైతు చేసే విధానం వేరు. ఈరోజు మిగిలిన వాళ్ళు, అంటే రైతులు కాదని నేను అంటలేదు, వాళ్ళు కౌలు కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకి లాభం రావడం కోసమే చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసే దాంట్లో ఈరోజు నిజంగా మీరు చాలా ప్రాంతాలకు వెళ్ళి భూములను పరీక్ష చేయించండి. ఈరోజు ఎరువులు ఒక 2 అంగుళాల మట్టిని కనుక తీస్తే, 4 అంగుళాల మట్టిని కనుక తీస్తే కింద ఎరువు మేటేసుకుపోయి ఉన్న పొలాలు మీకు దాదాపు 90% కనపడతా ఉంటాయి. ఎందుకంటే అధికంగా ఎరువులు వాడటం వల్ల. రెండోది, ఎలిక బిళ్ళలు వాడటం వల్ల. ఈరోజు నాకు తెలిసినప్పుడు, నా చిన్నప్పుడు మా గట్ల మీద గడ్డి కోసుకోవడానికి పోట్లాటలు జరిగాయి. గడ్డిని వేరే వాళ్ళని కొనిచ్చేవాడు కాదు, ఎందుకంటే ప్రతి రైతుకి పాడి ఉండేది. అవును, మా పశువుల కోసం అని చెప్పని ఆ గడ్డి కోసుకొని వెళ్ళేవాళ్ళు, రెండో వాళ్ళని కొనియకుండా ఉండేవాళ్ళు. దానికోసం గొడవలు అవుతూ ఉండేవి. ఆ పరిస్థితి ఈరోజు కనీసం రైతు అనేవాడు చేలో దిగి రైతు చేసే పరిస్థితుల్లో కూడా చాలా మంది లేరనేది కూడా వాస్తవం. ఇవన్నీ అసలు ఇందులో ఏవి ఆయన తెలిసే అవకాశం కూడా లేదేమో. లేదా, అదే నేను చెబుతుంది. ఈ రైతుల జీవనాధారం అతనికి ఏం తెలుసు? ఇప్పుడు దుక్కి దున్ని, దుంప ఏరి, ఇత్తనాలు జల్లి,
నీళ్లు పెట్టి నారు వచ్చిన తర్వాత కలుపు తీసి ఆ నారు నాటు వేసే విధానానికి ఏ క్రమంలో వస్తాయో చెప్పమనండి ఆయన ఒకసారి. అంటే పోనీ ఓకే చేస్తేనే తెలియకపోయినా పోనీ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పక్కన ఎవరినో పెట్టుకుని మా శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టుకున్నా పోనీ మాట్లాడచ్చు. పోనీ ఆ ప్రయత్నం కూడా ఇప్పుడు చేయలేదు కదా. ఆ ప్రయత్నం చేసే క్రమంలో శ్రీనివాసరెడ్డి